ఒక కొత్త ట్రాలీ అనేది ఖమ్మము నుంచి రంగారెడ్డి జిల్లా వాస్తవ్యుల కోసము ప్రత్యేకంగా తయారు చేయటం జరుగుతూ ఉంది. అది తయారయ్యాక రంగులు లేకుండా ఏ విధంగా ఉంది, అదేవిధంగా మడ్డి కోటింగ్ రంగు వేశాక ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మడ్డి కోటింగ్ తర్వాత ఇంకా వేరే రంగు వేశాక ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా చివరగా బొమ్మలు వేస్తే ఏ విధంగా ఉంటుందో ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో వాటికి సంబంధించిన వీడియో చూపించుకుంటూ వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పబోతున్నాను. ఒకసారి అయితే మీరు ఇక్కడ వాటికి సంబంధించిన 4 ఫోటోలు, ఒకటేమో రంగులు లేకుండా ఉంటుంది, ఒకటేమో మడ్డి కోటింగ్ రంగు, ఇంకొకటేమో మడ్డి కోటింగ్ రంగు వేశాక ఇంజన్కి తగ్గట్టు రంగు వేస్తే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి చివరగా బొమ్మలు వేస్తే ఏ విధంగా ఉంటుంది. ఈ 4 ఇక్కడ పెట్టా చూడండి. నా చుట్టూ కూడా మీకు 4 ఫోటోలు కనిపిస్తున్నాయి కదా. వాటికి సంబంధించిన వీడియో అనేది ప్రతిదీ కూడా మీకు చూపించుకుంటూ చెప్పబోతున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. మన టిఎన్ఆర్ ట్రాలీ ఛానల్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. నేను చెప్పినట్లే ఈ వీడియోలో ఒక కొత్త ట్రాలీని ఖమ్మము నుంచి రంగారెడ్డి జిల్లా వాస్తవులకైతే తయారు చేయడం జరిగింది. దీన్ని తయారు చేశాక రంగులు లేకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మడ్డి కోటింగ్ రంగు వేశాక మీకు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇంజన్కి తగ్గట్టు ట్రాక్టర్కి తగ్గట్టు రంగులు వేశాక ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా చివరగా బొమ్మలు వేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క స్టెప్పులో చూపించుకుంటూ మీకు వాటికి సంబంధించిన వీడియోలు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చూపించబోతున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఒక గంట బొమ్మ ఇలా నొక్కండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఊరు, మీ మండలము, అదేవిధంగా మీ యొక్క జిల్లా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మీకు చూపించేటటువంటి ట్రాలీ అయితే మనం ఎక్కడికి పంపించాలి అంటే నల్లబోతుల జంగయ్య అన్నగారి కోసమే తయారు చేయడం జరిగింది. నల్లబోతుల జంగయ్య అన్నగారి కోసము ఈ ట్రాలీని తయారు చేయడం జరిగింది. అన్నది వచ్చేసి గట్టు ఇప్పాలపల్లి గ్రామము, తాళకొండపల్లి మండలము, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవులకైతే ఈ ట్రాలీని ఇప్పుడు మీకు చూపించేటటువంటి ట్రాలీని ఖమ్మము నుంచి చెప్పా కదా, గట్టు ఇప్పాలపల్లి గ్రామము, తాళకొండపల్లి మండలము, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకైతే ఈ ట్రాలీ అనేది వెళ్ళాలి. అది కూడా మీకు ఈ ట్రాలీ వెళ్ళే ముందు కూడా మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా చూపిస్తూనే ఉంటాను. ఇప్పుడైతే ఈ వీడియోలో నేను రంగులు వేయక ముందు ఎలా ఉంటుంది, రంగులు వేస్తే ఎలా ఉంటుంది అవన్నీ కూడా చూపిస్తాను. పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఒక ట్రాలీ అనేది తయారయ్యాక మొదటగా పేపర్ కొట్టి మొత్తం కూడా పేపర్తో రుద్దాక వాటర్తో, నీళ్ళతో వాషింగ్ చేశాక ఇగో ఈ విధంగా మనము మొదట ఈ విధంగా చేసుకుంటామన్నమాట. మొదట అయితే లోపల డోర్లకన్నిటికి కూడా లోపల రంగులు వేస్తాము. మీరు ఇందాక చూసినట్టే రంగులు కూడా వేసాము. అదేవిధంగా ఇకపోతే ఇప్పుడు ఇంకా ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి ఐరన్ బ్రష్ పెట్టి అక్కడక్కడ ఏమన్నా ఐరన్ మన ఇవి ఉంటాయి కదా, ఏవంటే వెల్డింగు చిన్న ఇంకేమన్నా ఉంటే వాటిని ఒకసారి పేపర్తో గీకి ఇక రంగులు అనేవి ఇక చూడండి. లోపలైతే ప్రస్తుతానికి లోపల డోర్లకు రంగులు వేయటం జరిగింది. కింద చూడండి ఒకసారి. ఇదంతా కూడా మనము తయారయ్యాక వాటర్తో మంచిగా కడిగి ఇక దీన్నైతే మడ్డి కోటింగ్ రంగు అనేది వేయటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకసారి మడ్డి కోటింగ్ రంగు వేసేది కూడా చూపిస్తాను, పదండి. ఇదేమో మడ్డి కోటింగ్ రంగు వేయటంతో పాటు డోర్లకన్నిటికీ కూడా మక్క అనేది ముందుగానే పెట్టి సిద్ధం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. మొదటైతే మక్కు వేసుకొని
మక్కు మీద అయితే ఈ మడ్డి కోటింగ్ రంగు అనేది ఇక పసుపు రంగులో ఉన్నది చూసారే, అదే మడ్డి కోటింగ్ అనమాట. దాంతోపాటు కింద వచ్చేసి మనం మొత్తం కూడా నల్ల రంగు వేయటం జరిగింది, చూసారు కదా. ఇది వచ్చేసి మీరు డోర్లు గమనించినట్లయితే డోర్లకి మధ్యలో పట్టీ అనేది ఉంది, చూసారు కదా. ఇదంతా కూడా ఈ ట్రాలీని కొన్న అన్న అయితే ఈ విధంగానే అడిగి చేయించుకోవటం జరిగింది. ఇది వచ్చేసి రెండవ స్టెప్ అన్నమాట, మడ్డి కోటింగ్ రంగుతో ఉన్నటువంటి ఒక కొత్త ట్రాలీ. దీని తర్వాత కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో మూడవది స్టెప్ అన్నమాట. ఈ మూడవ స్టెప్పులో ఏంటి అంటే, మొదటేమో తయారయ్యాక మనము పేపర్ కొట్టి కడిగి పక్కన పెట్టుకుంటాము. అదేవిధంగా రెండో దాంట్లోనేమో మడ్డి కోటింగ్ రంగును అదేవిధంగా మక్కు పెట్టుకుంటాము. ఇకపోతే ఇప్పుడు చూసిందేమో పెయింటింగ్ అయితే ఇంజన్కి తగ్గట్టు ఏ రంగు కావాలో ఆ రంగు అయితే వేయటం జరిగింది, చూసారా. కింద మొత్తం ఏమో ఎరుపు రంగు, అదేవిధంగా ఎదరు డోరుకి వెనక డోరుకి ఆకుపచ్చ, ఈ పక్క డోర్లకి పైన కూడా ఆకుపచ్చ అన్నమాట. ఈ టైర్లు చూసుకున్నట్లయితే అవి రీబటన్ టైర్లు. అయితే ఇది రంగారెడ్డి జిల్లా వాస్తవులకైతే పంపటం జరుగుతుంది. ఈ రంగు ఈ విధంగా వెనక ఆకుపచ్చ, ఎదరు డోరికి ఆకుపచ్చ, అదేవిధంగా కుడి పక్కన ఎడం పక్కన పైన పట్టీకి ఆకుపచ్చ వేయమని ఈ రైతు ఈ విధంగా అడిగితే ఇక ఈ విధంగానే వేపించడం జరుగుతుంది. అన్నిటికీ కూడా ఇదే విధంగా ఉండదండి మన దగ్గర. కాబట్టి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను తయారు చేస్తాను. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రంగు ఉందే ఆకుపచ్చ ఎరుపు రంగు, ఇది మొత్తం కూడా మనము 2 సార్లు 2 కోటింగ్లు అయితే వేస్తామండి. ఇప్పుడు మీకు లాస్ట్లో చివర్లో ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను పదండి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది చూసారా, ఇదేమో ఒక ట్రాలీ అనేది ఇక ఫుల్ పెయింటింగు రంగులు బొమ్మలయ్యాక ఏ విధంగా ఉంటుందో ఇక ఇదే అన్నమాట. మీరు చూస్తున్నది చూసారు కదా, బొమ్మలన్నీ కూడా వేయటం జరిగింది. ఇప్పుడు ఈ ట్రాలీ అయితే ఇక కస్టమర్లకి ఇవ్వటానికైతే సిద్ధంగా ఉంది. చూడండి, ఈ శివ అదేవిధంగా ఫోన్ నెంబర్ అనేది దీన్ని కొన్న అన్న అయితే నా నెంబర్ కూడా వేపియండి అంటే వేపించడం జరిగింది. అదేవిధంగా మీరు వెనక గమనించినట్లయితే టైర్ల వెనక ఎద్దు బొమ్మల మ్యాట్లు ఉన్నాయి, చూసారా, రాముడు భీముడు అనే మ్యాట్లు. అవి అన్నిటికీ రావండి. రైతు కావాలి అని అదనంగా డబ్బులు ఇస్తే వాటిని వేయటం జరిగింది. ప్లాట్ఫారం కూడా చూసారు కదా, ప్లాట్ఫారం వచ్చేసి 4mm. అదేవిధంగా వెనక డోర్కి గడ్డి స్టాండ్ కూడా దీనికి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ ట్రాలీ అనేది మనము ఖమ్మము నుంచి నల్లబోతుల జంగయ్య అన్నకారికైతే ప్రత్యేకంగా చేయటం జరిగింది. అన్నది వచ్చేసి గట్టు ఇప్పాలపల్లి గ్రామము, తాళకొండపల్లి మండలము, రంగారెడ్డి జిల్లాకైతే ఈ ట్రాలీ వెళ్ళాల్సి ఉంటుంది. చూసారే కదా, ఈ వీడియోలో మీరు చూసినట్లయితే ఒకటే ట్రాలీని 4 రకాలుగా మీకు చూపించాను అనమాట. రంగులు లేనప్పుడు ఎలా ఉంటుంది, అదేవిధంగా మడ్డి కోటింగ్ రంగు వేస్తే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ట్రాక్టర్కి తగ్గట్టు రంగు వేశాక ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా చివరగా బొమ్మలు వేశాక ఏ విధంగా ఉంటుంది. మొత్తం కూడా 4 స్టెప్పుల్లో మీకు ఒకటే ట్రాలీని మీకు చూపించడం జరిగింది. ఈసారి తయారు చేసేటప్పుడు కూడా మీకు కొన్ని వీడియోలు మీకు చూపిస్తూనే ఉంటాను. అయితే తయారయ్యాక రంగులు వేసే ముందు మేము ట్రాలీని మొత్తం కూడా పేపర్తో రుద్ది అదేవిధంగా వాటర్తో వాషింగ్ కూడా చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ అయితే ఇంకొక ట్రాలీలతో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. వీడియోని చివరి వరకు చూసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. అయితే మీకు కూడా ఇటువంటి ట్రాలీలు ఏమైనా కావాలి అంటే నన్ను సంప్రదించండి. నా చిరునామా ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మరింత సమాచారం కోసము నా నెంబరు చెప్తున్నాను, ఒక పెన్ను పేపర్ తీసుకోండి, లేదంటే నా నెంబర్ని మీరు వేరే ఫోన్లో అయినా సేవ్ చేసుకోండి. చెప్పబోతున్నాను పదండి. 99 48 939 108కి ఫోన్ చేయండి. ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉన్నా ఫోన్ చేయండి.
అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. మళ్ళీ ఒక మంచి ట్రాలీతో అయితే ముందుకు వస్తాను. ఒక లైక్ చేయండి, ఉంటా మీ టిఎన్ఆర్.